Virya, Vijaya. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ మండే మార్నింగ్ అరౌండ్ 7:30 to 8ish. బండులు చిన్ని బండులు మొబ్బు ఉంది అందులో. అమ్మో As a Monday morning ritual, I applied oil to my hair, and also ఈరోజు ఎందుకో ఐఎమ్ నాట్ సో ఫీలింగ్ వెల్, అంటే యాక్టివ్గా లేదు బాడీ. ఐ థింక్ ద హాలిడే హ్యాంగ్ ఓవర్ ఇస్ స్టిల్ ఆన్, అండ్ ఆల్సో మైండ్లో ఏంటో మల్టిపుల్ థాట్స్ ఉన్నాయన్నమాట. ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్ పాజిటివ్ వైబ్, చాలా నెగిటివ్గా డల్గా అలా అనిపిస్తుంది. సో ఐ డోంట్ నో హౌ ద డే ఈజ్ గోయింగ్ టు బీ. I'm trying to come out of it and get a positive mind, and also trying my best to be productive all day. వెళ్ళి అత్త దగ్గర ఏమనకుండా ఉంటావా? అమ్మో ఎంత పెరిగినాయి వారానికి, వారం 10 రోజులకి. చిన్న చిన్న అని తీసానే, చిక్ 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 కట్ చేస్తే నొప్పి వస్తుంది, స్కిన్ కట్ అవుతుంది. ఇది కాదు, ఏది ఫైల్ చేస్తాను. చెమ్మ నెయిల్ కటింగ్ సెట్ ఎక్కడొచ్చింది? అది తీలేదా? తీసా. పోస్ట్ దట్ పర్సనల్ కేర్ ఆఫ్ మైన్ అండ్ మై బేబీస్. సో రోజు చేసే యాక్టివిటీసే అనమాట, లైక్ బయట తుడిచి మొక్కలకి నీళ్ళు పోసి వాటరింగ్ చేయడం. అట్లీస్ట్ ఐమ్ ట్రయింగ్ టు బీ యాక్టివ్ ఇన్ దట్ వే. అండ్ మీన్ వైల్ అత్తమ్మ స్టార్ట్స్ కుకింగ్ ఫర్ మోహన్ అండ్ లిక్షిత, అండ్ టీ ఫర్ అస్. And this was a quick chai break, and to continue the rest of the work.
All done with the outdoor work and my gardening. This is so peaceful to watch, isn't it? And it feels really relaxing when you're watching this, and I think only plant lovers or plant parents can feel this, not everyone. మోస్ట్ ఆఫ్ యూ ఆల్రెడీ నో, నాకు మైండ్ ప్లెజెంట్గా లేనప్పుడు ఆర్ మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు నేను క్లీనింగ్ అనేది తెగ చేసేస్తాను అనమాట. సో దిస్ మార్నింగ్ ఈజ్ సంథింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ మార్నింగ్. సో ఐ డిసైడెడ్ టు క్లీన్ దిస్ వికర్ బాస్కెట్స్ అనమాట. ఈ టాస్క్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండిపోయింది. సో ఫైనలీ ఐ డిసైడెడ్ టు క్లీన్ దెమ్ అప్ టుడే ఇన్ దిస్ మార్నింగ్. సో ఇట్ టుక్ మీ అండ్ లైక్ 10 to 15 minutes, అండ్ నేను చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాను అనమాట. సి వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ మేబీ. సో నాకు మూడ్ బాగోకపోవడం ఆర్ డల్గా ఫీల్ అవ్వడం మేబీ ఇవి క్లీన్ చేయడానికి అవ్వచ్చు. యా, ఒక నెగిటివ్ డేలో ఒక పాజిటివ్ థాట్. దీస్ వికర్ బాస్కెట్స్ ఆర్ సెట్ ఆఫ్ 2. ఒకటి వచ్చేసి 2 పార్టీషన్ అనమాట, ఇంకొకటి వచ్చేసి 4 పార్టీషన్ అనమాట. సో ఈ 4 పార్టీషన్లో నేను మోస్ట్లీ లైక్ రోజు యూస్ చేసే కిచెన్ టవల్స్ అండ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి కదా డస్ట్బిన్లో వేయడానికి, అండ్ ఫ్రూట్స్ గార్లిక్ పెడుతూ ఉంటాను. పైన దానిలో ఏంటంటే పొటాటోస్ ఇంకా అనియన్స్ యాడ్ చేస్తాను అనమాట. Post that daily ritual lagane I did the dusting and cleaning, mopping to the house. I didn't really shoot that ఎందుకంటే సేమ్ కంటెంట్ చూపించి మీకు బోర్ కొట్టించాలని అయితే అస్సలు అనుకోవట్లేదు. ఆ తర్వాత మా బేబీకి కూడా స్నానం చేయించేసి గెటింగ్ రెడీ హర్ టు ద స్కూల్. లిచ్చు గుడ్ గర్ల్ అని చెప్పేసి అన్నారు. బంగారు తల్లి నా తల్లి అని చెప్పాను నేను కూడా. చాలా క్యూట్ తల్లి. ప్లీజ్ and finally she got ready, and it's not so easy to get her ready to the school. ఇల్లంతా పరిగెత్తిస్తుంది అనమాట, ఒక డైపర్ వేయడానికి, డ్రెస్ వేయడానికి, బొట్టు పెట్టడానికి. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ లూజింగ్ వెయిట్. ఐ డోంట్ నో వై. And now it's almost 1 o'clock in the afternoon. ఇంకా దాన్ని మార్నింగ్ స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత ఐ డెంట్ రియలీ షూట్ ఎనీథింగ్. నేను కూడా షవర్ తీసుకుని ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ఆఫీస్ వర్క్. అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఎట్ 1 o'clock or 1:15 లిక్షిత ఏడుస్తుంది అని చెప్పి కాల్ చేస్తే వాళ్ళు స్కూల్ వాళ్ళు ఐ జస్ట్ పిక్డ్ హర్ అప్ అనమాట. మేబీ బికాస్ గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా, లైక్ 3 to 4 days ఆఫ్ హాలిడే. షీ వాజ్ నాట్ బీయింగ్ వెల్ ఇన్ ద స్కూల్. అండ్ దాన్ని ఎక్కువ ఏడిపించడం కూడా నాకు ఇష్టం ఉండదు అనమాట. వెన్ ఎవర్ షీ ఫీల్స్ లైక్ నాట్ టు గో టు స్కూల్ ఆర్ సంథింగ్ like that, I will usually not send her to the school. In fact నేనే ఎక్కువ టేక్ కేర్ చేస్తాను అనమాట, నా వర్క్ అదంతా ఆపుకొని. ఐ థింక్ షీ డిజర్వ్స్ దట్ అటెన్షన్. అండ్ లంచ్కి కూడా we didn't prepare much today. ఈవెన్ అత్తమ్మ వాజ్ ఇన్ ద సేమ్ మూడ్ ఆఫ్ నాట్ కుకింగ్ మచ్. అండ్ సండే లెఫ్ట్ ఓవర్స్ ఉంటే దాంతోనే అడ్జస్ట్ అయిపోయామన్నమాట. మోహన్కి కూడా సమ్ లైక్ తాలింపు అన్నం అలా చేసి పంపించేశారు. అండ్ దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ రైస్ విచ్ ఈస్ లెఫ్ట్ ఓవర్ అండ్ ఎవరు కన్జ్యూమ్ చేయము. సో ఐ డిసైడెడ్ టు ఫీడ్ ద స్ట్రీట్ డాగ్స్. అలా వేస్ట్గా డస్ట్బిన్లో పడేయడం కంటే ఏదో ఒక ఆకలి తీరుతుందని చెప్పి యూజువలీ వీ విల్ హ్యావ్ ద లెఫ్ట్ ఓవర్స్. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ ఇట్. తింటుంది, అది తింటుంది, మెల్లగా తింటుంది. వేరే బాబోలు కూడా వచ్చి తింటాయి. దా మనం వెళ్దాం. ఇట్స్ ఆల్మోస్ట్ 5 in the evening అనమాట. తినగానే అత్తమ్మ లిక్షితాని పడుకోబెట్టేశారు అండ్ ఐ కంటిన్యూడ్ మై ఆఫీస్ వర్క్. సో ఈరోజు కొంచెం ఎర్లీగా లాగ్ ఆఫ్ అయిపోయేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను, బికాజ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బీ సో ప్రొడక్టివ్ టు ద వర్క్. ఐ డోంట్ నో వై 100% బ్రెయిన్ నేను పెట్టలేకపోతున్నాను. సో ఐ డిసైడెడ్ టు లాగ్ ఆఫ్ లిటిల్ ఎర్లీ, ఈవెన్ దో ఐ హ్యాడ్
హెల్ నెంబర్ ఆఫ్ పెండింగ్ టాస్క్ టు డూ. నేను పోస్ట్పోన్ చేశాను అనమాట, రేపు ఎర్లీగా పాజిటివ్గా స్టార్ట్ చేద్దామని చెప్పి. ఓకే, ఎనీవే ఫ్యూ డేస్ ఆర్ లైక్ దాట్ కదా. అండ్ డైనింగ్ టేబుల్ చైర్ కవర్స్ కూడా చేంజ్ చేశాను అనమాట. చాలా రోజులు అయిపోయింది, మెస్సీగా అయిపోయినాయి. అండ్ ఆల్సో లోడింగ్ ద వాషింగ్ మిషన్. అండ్ ఐ ఆమ్ ఆల్సో సోకింగ్ ద ఆనియన్స్ పీల్ ఉంటుంది కదా, అంటే మార్నింగ్ నేను వికర్ బాస్కెట్స్ క్లీన్ చేసినప్పుడు వచ్చింది కదా, ఆ పీల్ అంతా వాటర్లో కొంచెం టీ పౌడర్ యాడ్ చేసి నానపెడుతున్నాను అనమాట. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫర్టిలైజర్ ఫర్ యువర్ ప్లాంట్స్. ఇది ఓవర్ నైట్ నానపెడతాను. అండ్ ఐ హ్యావ్ ఆల్సో డిసైడెడ్ టు డూ సమ్ మోర్ గార్డెనింగ్ టు మేక్ మై మూడ్ ఆల్ రైట్. ఇది కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండిందనమాట టాస్క్. ఈ మొక్కలు బాగా గ్రో అయ్యి రూట్స్ ఏదైతే ఉన్నాయో ఆ కుండీలోంచి బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. అండ్ కొన్ని అన్హెల్దీ అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ నాట్ గివింగ్ దెమ్ ద రైట్ సాయిల్ అండ్ ద రైట్ పాట్. సో ఐ డిసైడెడ్ టు రీపాట్ దెమ్ యాజ్ మెనీ యాజ్ ఐ క్యాన్ అని చెప్పి. సో ఇనిషియల్లీ నేను బాల్కనీలో కింద కూర్చొని చేద్దాం అనుకున్నా, బట్ సన్ వాజ్ హిట్టింగ్ రియలీ హార్డ్. సో ఐ డిసైడెడ్ టు డూ ఇట్ ఇన్ ద కిచెన్ అండ్ మేక్ ఇట్ లిటిల్ పీస్ఫుల్ ఫర్ మై సెల్ఫ్. సో ఏదైతే ప్లాంట్స్కి ఐ మీన్ 2-3 బంచెస్ లాగా వచ్చినాయో వాటిని డివైడ్ చేసి డిఫరెంట్ పాట్స్లో పెడుతున్నాను అనమాట. సో దట్ దే కెన్ గ్రో రియలీ వెల్ అని చెప్పి. ఒకటే పాట్లో పెట్టేదానికంటే ఇలా డిఫరెంట్ పాట్స్లో పెడితే ఏంటంటే కొంచెం క్విక్గా గ్రో అవుతాయి, కొంచెం మనకు కూడా గ్రీనరీగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ సింగోనియం ప్లాంట్ అయితే భలే పెరిగింది, నా దిష్టే తగిలేటట్టుంది. దీన్ని అయితే ఈ చిన్న పాట్లోంచి తీసి ఆల్మోస్ట్ 3 to 4 పాట్స్లో అయితే పెట్టాను. చాలా క్యూట్ అండ్ బుషీగా వచ్చింది. ఐ హోప్ దిస్ గ్రోస్ లైక్ దిస్.
And finally all done with the repotting and putting them back in their dedicated places అనమాట. ఇది ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో చేయాలి అని చెప్పి అస్సలు కుదరలేదు. ఫైనలీ టుడే ఈజ్ ద డే ఫర్ దెమ్. It's almost 6 o'clock now. It took me an hour to repot and replace all the plants, and now I am going to make some lemon water for myself. And then later I took nice shower. So gudiki veldam anukuntunnanu to make my mind little peaceful. Sometimes it's not so easy to tackle with your negative brain kada. Chaala kashtabadali and a positive energy raavadaniki. It's not really easy, and andariki anni kashtalu untai, anni baadalu untai. Like it's not like everybody's life is easy or simple. ఏదో ఇప్పుడు వ్లాగ్స్లో ఇలా చూస్తున్నట్టు ఇట్స్ నాట్ ఆల్వేస్ దట్ ఇలానే ఉంటుంది నా లైఫ్ అని కాదు, కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటాయి అన్నమాట టు ద కెమెరా ఆర్ టు ద పీపుల్. సో అలాంటి ఒక ఫేజ్లో ఉన్నాను అనమాట. లెట్స్ సీ వెన్ ఐ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. మేబీ వ్లాగింగ్ ఆర్ ఈ పనులన్నీ చేస్తే కొంచెం నెగిటివిటీకి ఆర్ కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పి ఐ స్టార్టెడ్ దిస్ వ్లాగ్. అండ్ ఈ గుళ్ళో వెళ్ళి ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ సాట్ ఫర్ అన్ అవర్ ఆర్ సో అలా ప్రశాంతంగా. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. See you all in the next video really very soon. Thanks for watching till the end, and bye bye. ధైర్య విజయ అభయ